ఎంతో వ్యయ ప్రయాసలకి ఎదురొడ్డి ఈరోజు చాలా దూరం ప్లేసుల నుంచి వచ్చినటువంటి మా అక్క చెల్లెళ్ళకి, అన్నదమ్ములకి అందరికీ కూడా నేను హృదయపూర్వకంగా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఒక ఉమెన్ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాలంటే ఎంత కష్టమో నాకు తెలుసు. మనం ఇంట్లో ఉన్నా, బయటికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా అన్నీ మనం సక్రమం పెట్టుకున్న తర్వాతనే బయటికి వెళ్ళే పరిస్థితి ఉంటుంది. మనం బయటికి వెళ్ళి ఏదైనా పని చేస్తే ఇక నువ్వు బయట పోయి పని చేస్తున్నావు కాబట్టి ఇంట్లో మమ్మల్ని పట్టించుకోవట్లేదు అని ఎమ్మటే ఒక ట్యాగ్ వేస్తుంటారు మనకి. ఆ మాటతో ఏమైపోతుందంటే కుంచుకుపోతాం మనం. నేను ఇన్ని రోజులు ఇంత చేసినా కానీ ఒక్కరోజు ఏదో బయటికి పోతా అనేసరికి ఇలా అన్నాడేంటి అని దాన్ని పట్టుకొని సాగదీసే లోపే సగం జీవితం అయిపోద్ది. కాబట్టి ఇక నుంచి అలాంటి ఆలోచనల్ని బంద్ చేసి, ఎందుకంటే మనం భవిష్యత్తులో ఎదగాలనుకుంటున్నాం కాబట్టి మన మైండ్ సెట్ అంతవరకే ఉంటుంది. కాబట్టి కామన్ లైఫ్ అన్న తర్వాత కష్టాలు సుఖాలు అన్నీ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఇలాంటి వాటిని ఎదుర్కొంటున్నప్పుడే మనం ఇంకా షార్ప్గా తయారవుతుంటాం. కష్టం అనేది లేకపోతే సుఖం అనేది లేదు. సుఖం కావాలంటే కష్టపడాల్సిందే కంపల్సరీ. కాబట్టి ఎదురొచ్చినా కూడా మీరు దాన్ని సీరియస్గా తీసుకొని అమ్మా నా వల్ల కాదు అని అనుకోకండి. ఖచ్చితంగా ఇది ఈరోజు మనందరికీ కూడా ఒక మొదటి అడుగుగా నేను భావిస్తూ ఉన్నాను. మన టీఎస్ఐసిసి ఆర్గనైజేషన్ మీకు ఎప్పుడు అండగా ఉంటుంది. నల్లబాబు సార్ గారు మన అందరి కోసం ఒక మంచి ఆఫీస్ను కూడా లక్డీ కపుల్లో తీసుకోవడం జరిగింది. మీకు బిజినెస్కి సంబంధించి ఎట్లాంటి సమాచారం కావాలన్నా కూడా ఎనీ టైం మీరు ఆఫీస్కి వచ్చి కలిసి బిజినెస్ సజెషన్స్ తీసుకోవచ్చు. తప్పకుండా ఇప్పుడు అందరం మనం కలిసి గ్రో అవుతూ ఇంకా మన కమ్యూనిటీ వాళ్ళని కూడా ఇంకా గ్రో చేద్దామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఇక్కడికి వచ్చినటువంటి కొంతమంది, ఇప్పుడు మిరియం గారు టిష్యూ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది. మనం ఏమన్నా ఫంక్షన్ చేసుకున్నా, లేకపోతే మన బంధువులకు ఎవరికన్నా హాస్పిటల్స్ ఉన్నా, ఇంకా ఏదన్నా షాప్స్ ఉన్నా కానీ మనం ఆ బిజినెస్ని ప్రమోట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడికి పసిడి జ్యువెలర్స్ ఫౌండర్ పల్లవి గారు వచ్చారు. మనం గోల్డ్ అంటే ఇంకా వాళ్ళు చారీస్ చేస్తారు, వాళ్ళ దగ్గరే చేయించుకో. ఈరోజు పెద్ద పెద్ద గోల్డ్ షాపింగ్ మాల్స్ వచ్చి వాటికి తరుగుకి ఎక్కువ కాస్ట్ చేస్తున్నారు. మళ్ళీ అలాంటి తరుగు వాటిలో మోసపోకోకుండా కూడా మనకి గోల్డ్ కూడా, సిల్వర్లో కూడా మంచి మంచి ఐటమ్స్ తయారు చేసి ఇస్తున్నారు. నేను కూడా చాలా చూశాను. తను మన గ్రూప్లో కూడా ఉంది. కంపల్సరీ మీకు కావాలంటే కూడా తను కూడా మీరు డైరెక్ట్ వెళ్ళి చూసుకొని చేసుకునే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఇలాంటి బిజినెస్ అన్నీ కూడా మన గ్రూప్ ద్వారా మనం ప్రమోట్ చేసుకుందాం. ఇక ముందు కూడా మనం ముందుకు కలిసి నడుద్దాం. దీన్ని డిస్టిక్ వైజ్లో కూడా మేము ప్రమోట్ చేయాలని చూస్తున్నాం. ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ఫుల్గా జరగడానికి ఒక 2 విషయాలు మాట్లాడి దీన్ని మనం క్లోజ్ చేసుకుందాం. మన నల్లబాబు సార్ గారి ఆధ్వర్యంలో వారి యొక్క గైడెన్స్తో మేము దీన్ని ఇంత ముందుకు తీసుకురావడం జరిగింది. దీంట్లో ప్రోగ్రామ్ కన్వీనర్గా నన్ను పెట్టుకోవడం అనేది నిజంగా నేను చాలా గ్రేట్గా ఫీల్ అవుతున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. గ్రేట్ ఆపర్చునిటీ ఇచ్చినందుకు నాకు. అదేవిధంగా నాతో పాటు కో కన్వీనర్గా ప్రోగ్రాంలో ఉండి అన్నిటికీ నేనున్నా, మీరేం టెన్షన్ పడొద్దు, అందరం కలిసి చేద్దామని చెప్పి ఎంతో సపోర్ట్గా ఉన్నటువంటి మా కో కన్వీనర్ గోల్కొండ మిరియం గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు. అదేవిధంగా మన టీఎస్ఐసిసి ఉమెన్ వింగ్ హెడ్ నల్ల భవానీ గారు. అంటే మేము కొత్తగా ఆర్గనైజేషన్లో వచ్చినాం కానీ భర్త అడుగుజాడల్లో నడుస్తూ గత 10 సంవత్సరాల నుంచి ఎంతో మందికి అవేర్నెస్ చేస్తూ చాలా ప్రోగ్రామ్స్లో వస్తూ ఉన్నారు. తను కూడా ఎంతో మాకు మోటివేషన్గా ఉండి అందరం కూడా కలిసి పనిచేయడం జరిగింది. మేడం గారికి కూడా గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టవలసి. ప్రోగ్రామ్ కమిటీ మెంబర్స్ ఇంకా మేము 6 మెంబర్స్ అందరం కొత్త వాళ్ళమే ఉన్నాము. కానీ చాలా యాక్టివ్గా కలిసి మన వరలక్ష్మి గారు మ్యాట్రిమోనీ నడిపిస్తారు. ఎనీ టైం ఇంట్లో ఎన్ని పనులున్నా కూడా వదిలేసుకొని ప్రోగ్రాం కోసం ఒక పనికి పోవాలంటే ఆన్ ది టైం వచ్చి అందరం కూడా సపోర్ట్గా ఉండేవారు. థ్యాంక్ యూ వరలక్ష్మి గారు. తర్వాత విద్యారాణి గారు, తనకి చిన్న పిల్లలు 2 అయినప్పటికీ మేము వరంగల్ పోవాలి, మేడం గారిని కలవాలి, లేదా లోకల్లో ఇంకోసారిని కలవాలి అన్నప్పుడు పిల్లల్ని పక్కన పడేసుకొని, అక్క మనం మహిళల కోసం చేస్తున్నాం, ఏమున్నా నేను చూసుకుంటా, తప్పకుండా నేను కూడా వస్తా అని చెప్పి తను కూడా మాకు సపోర్ట్గా ఉండి చాలా సహాయ సహకారాలు అందించారు. తనకు కూడా ఒకసారి గట్టిగా చెప్పట్లు. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మేము కనబడుతూ ఉన్నాం. జస్ట్ ఈ ప్రోగ్రాంలో మా అందరికీ అప్రిషియేషన్ ఉంది. కానీ కనబడనటువంటి సింహాలు వెనకాల ఇంకొక 4 ఉన్నాయి.
వాళ్ళు ఎంత అంటే మేము మాకు ఉన్న ఇన్ టైంలో ఫ్యామిలీని మేనేజ్ చేసుకుంటూ వచ్చి మేము తిరిగి కలిసిపోయే వాళ్ళం. కానీ వాళ్ళకి డే అండ్ నైట్ టైం లేదు. అది అర్ధరాత్రి కానీ ఎర్లీ మార్నింగ్ కానీ వెళ్ళేసి ఎక్కడ ఇన్విటేషన్ ఉన్నా మళ్ళీ ఫర్దర్గా వాళ్ళని ఫాలో అప్ చేసుకోవడం, మాకు మొమెంటోస్ కావాలి, బోకేలు కావాలి, ఇంకా ఇది కావాలి అంటే ప్రతి దానికి కూడా వాళ్ళు మాకు బ్యాక్ ఎండ్గా ఉండి చాలా సపోర్ట్ చేశారు. వాళ్ళకి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు. నరేష్ కుమార్ గారు ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టవలసిందిగా కోరుతున్నాను. టి రాజ్ కుమార్ గారు పౌల్ట్రీ ఫామ్ ఇప్పుడే మనకి చికెన్ తినిపిస్తా అని చెప్పారు. బిజినెస్లో కూడా మంచి లాభాలు ఇస్తా అన్నారు. తూరపాటి శ్రీనివాస్ గారు అన్న ఒకసారి నిలబడవలసిందిగా. అన్నగారు కూడా మేము వరంగల్ ఎంపీ గారిని కలుస్తానికి పోతామంటే అన్నగారు వాళ్ళ ఓన్ వెహికల్ తీసుకొని మమ్మల్ని అందరినీ కూడా ఉమెన్స్ని అంత దూరం తీసుకుపోయి పరిచయం చేసి మా ఎమ్మటి ఉండి ఎంతో హెల్ప్గా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇదే కాదు ఇంకా ముందు కూడా మీ సపోర్ట్ కావాలని మేము ఆహ్వానిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇంకొక వ్యక్తి ఎప్పుడు కూడా ఫోనా మనిషా ఎక్కడున్నా కానీ టక్కున నేనున్నా అంటూ చేయలేపుతూ ఉంటాడు. ఏ సమస్య ఉందన్నా కానీ అన్ని రకాలుగా మాకు సహాయ సహకారాలు అందించినటువంటి ఏ ప్రవీణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ప్రవీణ్ గారు. మీ హెల్ప్ వల్ల మన రాజ్ కుమార్ కానీ శ్రీనివాస్ అన్న కానీ మీ అందరి సపోర్ట్ తీసుకుంటూ ముఖ్యంగా నల్లబాబు సార్ గారి గైడెన్స్తో ఇంత సక్సెస్ఫుల్గా ఈ ప్రోగ్రామ్ని చేసుకోవడం జరిగింది. మమ్మల్ని నమ్మి మేము ఒక ఫోన్ కాల్ చేయగానే మీరందరూ కూడా ఇక్కడ ఏదో బిజినెస్ ఉంది మేము తెలుసుకోవాలి అని వచ్చినందుకు మీకు మరొక్కసారి నా తరపున మా టీం తరపున మనస్ఫూర్తిగా